హలో అండ్ వెల్కమ్ టు వాట్ టేస్ట్. ఇవాళ నేను మీకు డెమాన్స్ట్రేట్ చేయబోయే రెసిపీ అందరికీ చాలా ఫేవరెట్ బ్రౌనీస్. కానీ నేను చూపించబోయే బ్రౌనీస్ స్పెషల్ బ్రౌనీస్, ఎందుకంటే ఇందులో 2 టైప్స్ ఆఫ్ చాక్లెట్, కోకో పౌడర్ ప్లస్ బేకింగ్ చాక్లెట్, అంటే చాలా రిచ్ అండ్ గూవీ బ్రౌనీస్. ఈ డబుల్ చాక్లెట్ బ్రౌనీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఒకసారి. మైదా, ఎగ్స్, బటర్, ఇది అన్సాల్టెడ్ బటర్, బేకింగ్ చాక్లెట్, వెనిలా ఎసెన్స్, సాల్ట్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వైట్ షుగర్, కోకో పౌడర్. బేకింగ్ చాక్లెట్ చాలా ఈజీగా మార్కెట్లో దొరుకుతుందండి. ఏ సూపర్ మార్కెట్లోనైనా మీకు కుకింగ్ చాక్లెట్ లేకపోతే బేకింగ్ చాక్లెట్ అనేది 2-3 బ్రాండ్స్ దొరుకుతాయి. మీకు బేకింగ్ చాక్లెట్ సోర్స్ చేయడానికి కష్టంగా ఉంటే మీరు డైరీ మిల్క్ కానీ, మామూలుగా మనం చాక్లెట్ తింటాం కదా, నట్స్ లేకుండా మీరు ఏ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు. మనకి 200 గ్రామ్స్ చాక్లెట్ కావాలి, ప్లస్ మనకి ఎగ్స్ కావాలి. సో ఫస్ట్ ఒక బౌల్లో మనము 200 గ్రామ్స్ బేకింగ్ చాక్లెట్ అండ్ ½ కప్ బటర్ అది వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. మైక్రోవేవ్లో కానీ లేకపోతే గ్యాస్లో కూడా మెల్ట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, బేకింగ్ చాక్లెట్ ప్లస్ ½ కప్ బటర్, ఇది మనం మెల్ట్ చేసుకుందాము. సో చూస్తున్నారు కదా, మన బటర్ అండ్ చాక్లెట్ మెల్ట్ అయిపోయింది. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మన మెల్టెడ్ బటర్ అండ్ చాక్లెట్లో షుగర్ కలుపుకోవాలండి. 3/4 కప్ షుగర్. షుగర్ ఈజీగా కలుపుకోవాలంటే మనము కిచెన్లో వాడే షుగర్నే ఒకసారి మీరు మిక్సీలో తిప్పేసుకుంటే అది చాలా ఈజీగా మీ బేక్డ్ ఐటమ్స్లో మిక్స్ చేయడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో మనము షుగర్ కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో 2 ఎగ్స్ మిక్స్ చేయాలి. ఈ మిక్స్చర్ కొంచెం చల్లపడిన తర్వాతనే మీరు ఎగ్స్ మిక్స్ చేయాలండి. వేడిగా ఉన్నప్పుడు ఎగ్స్ మిక్స్ చేయొద్దు. వేడిగా మిక్స్చర్ ఉన్నప్పుడు మీరు ఎగ్స్ ఇందులో కలిపితే మీకు చాక్లెట్ స్క్రాంబుల్డ్ ఎగ్స్ వస్తాయి అంతే. టూ టీస్పూన్స్ వెనిలా ఎసెన్స్, ఇప్పుడు ఈ మిక్స్చర్లో మనము మన మైదా కలుపుకుందాము. సో మామూలుగా బేకింగ్ రెసిపీస్ ఉంటే అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు సిఫ్ట్ చేయాల్సి వస్తుంది, కానీ బ్రౌనీస్కి అలాంటి ఏమి కండిషన్ ఏం లేదు, మీరు డైరెక్ట్గా కలుపుకోవచ్చు. 3/4 కప్ మైదా. డబుల్ చాక్లెట్ బ్రౌనీస్ చెప్పాను కాబట్టి 2 heaped teaspoons cocoa powder and a small pinch of salt. సో మన మిక్స్చర్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇందులో ఒకే ఒక ఇంగ్రీడియంట్ వేయాలి, అదేంటంటే వాల్నట్స్. వాల్నట్స్ మనకి ఇష్టం లేకుంటే మీరు కాజు కానీ ఆల్మండ్స్ కానీ వేసుకోవచ్చు.
లేదు నాకు నట్స్ నేను తినను, నాకు ఎలర్జీ అంటే చాలామంది పిల్లలకి నట్స్ ఎలర్జీ ఉంటుంది, అయితే మీరు ఇది అవాయిడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మన మిక్స్చర్ రెడీ కదండి. మనము ఒక బేకింగ్ ట్రే తీసుకొని అందులో ఇది బటర్ పేపర్ అని వస్తుంది. మనము ఈ బేకింగ్ ట్రేకి ఆయిల్ కానీ బటర్ కానీ బాగా రాసేసి ఈ పేపర్ అందులో ఫిక్స్ చేసిన తర్వాత పేపర్ పైన కూడా మీరు ఐదర్ బటర్ కానీ ఆయిల్ కానీ రాస్తే మీరు ఏదైతే కేక్ బ్యాటర్ అందులో వేస్తారో అది బేక్ అయిన తర్వాత అతుక్కోకుండా ఈజీగా, చాలా ఈజీగా బయటకు వస్తుంది. ఇంకొక విషయం బేకింగ్లో ఇంపార్టెంట్ ఏంటంటే మన బ్యాటర్కి సరిపోయేంత ప్యాన్ని యూస్ చేయాలి. మీరు చిన్న ప్యాన్ యూస్ చేస్తారనుకోండి, మీ బ్యాటర్ అందులో సరిపోనంత ప్యాన్ని యూస్ చేశారంటే మధ్యలో మీ కేక్ బేక్ అవ్వదు, సైడ్లో అంతా చాలా డ్రైగా అవుతుంది. అండ్ బేకింగ్ టైం 30 minutes, ఫర్ ఎగ్జాంపుల్ 30 minutes అయి ఉంటే మీరు 45 minutes పెట్టినా కానీ అది కేక్ బేక్ అవ్వదు, ఎందుకంటే మీ ప్యాన్ చాలా చిన్నది. ఈ బేక్ అయ్యే బ్యాటర్ కుక్ అవుతున్నప్పుడు కొంచెం పొంగుతుంది, దానికి స్ప్రెడ్ అయ్యే అవకాశానికి కొంచెం మీరు సరైన ప్యాన్ని యూస్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. సో మీరు రెసిపీ చదివినప్పుడు ప్రతి రెసిపీకి ప్యాన్ సైజ్ మెన్షన్ అయి ఉంటుంది. ఒకవేళ ప్యాన్ సైజ్ మెన్షన్ లేకపోతే మీరేం చేస్తారంటే ఇది మీ ప్యాన్ హైట్ చూసుకొని 2/3 వరకే మీరు బ్యాటర్ అందులో ఫిల్ చేయాలి. అంతకంటే ఎక్కువగా ఫిల్ చేస్తే మీ కేక్ అసలుకి సరిగ్గా బేక్ అవ్వదు, ఇది ఒకసారి గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనము మన బ్యాటర్ వచ్చేసి కొంచెం దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి మనము. మీకు నట్స్ చాలా ఇష్టంగా ఉంటే ఈవెన్ దానిపైన కూడా మీరు ఇంకా ఎక్స్ట్రాగా నట్స్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం అవెన్లో 180 degreesలో 25 minutesకి బేక్ చేసుకోవాలి. థర్టీ మినిట్స్ అయిపోయాయి కదండి. మన డబుల్ చాక్లెట్ బ్రౌనీస్ ఎంతవరకు వచ్చింది చూసుకుందాం ఒకసారి. మీకు కేక్ టెస్టర్ ఇది ఇన్సర్ట్ చేసిన తర్వాత క్లీన్గా వచ్చిందంటే మీ చాక్లెట్ బ్రౌనీ బేక్ అయినట్టే. ఇప్పుడు దీన్ని ప్యాన్లోనే 10 to 15 minutes కూల్ చేసిన తర్వాత అన్మోల్డ్ చేసి కట్ చేద్దాం. 15 minutes అయిపోయింది కదండి, మన బ్రౌనీస్ కొంచెం కూల్ అయ్యాయి. ఇప్పుడు దీన్ని డీప్ ప్యాన్ చేద్దాము. సో బ్రౌనీస్ని డెకరేట్ చేయడానికి పౌడర్డ్ షుగర్ తీసుకొని దాని మీద స్ప్రింకిల్ చేసుకోవాలండి.
సో మన డబుల్ చాక్లెట్ వాల్నట్ బ్రౌనీస్ రెడీ. దీన్ని మీరు ప్లెయిన్గా కూడా తినొచ్చు, కానీ నా ఫేవరెట్ అంటే వెనిలా ఐస్ క్రీమ్తో పాటు బ్రౌనీస్ని సర్వ్ చేయండి, ఎంజాయ్ చేయండి. మీ పిల్లలు దీన్ని చాలా చాలా ఇష్టపడతారు. డబుల్ చాక్లెట్ వాల్నట్ బ్రౌనీస్.